యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మహిళల్లో వచ్చే అత్యంత సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో ఒకటి. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మొత్తం ఇన్ఫెక్షన్లలో 25% ఉంది. 50 నుంచి 60% మహిళలు తమ జీవిత కాలంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ని అనుభవిస్తారని నివేదికలు పేర్కొంటున్నాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ప్రాణాంతకమైనది కానప్పటికీ ఎన్నోసార్లు ఇబ్బందులకు, అసహనానికి గురి చేసే ఓ సమస్య. అయితే ఈ లక్షణాలను చూసుకుంటే మూత్ర విసర్జన చేయాలనిపించినప్పుడు ఇబ్బంది కావడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, అలాగే మూత్రం మొత్తం కొంత మందంగా, వాసనగా అనిపించడం, అలాగే పొత్తి కడుపులో నొప్పి లాంటివి వస్తూ ఉంటాయి. మహిళలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్య వచ్చినప్పుడు దానికి యాంటీబయాటిక్స్ కోర్స్ అనేది 5 రోజుల పాటు వాడమని వైద్యులు సూచిస్తారు. తర్వాత కూడా ఉంటే పరీక్షల అనంతరం ఆ గడువును పెంచే అవకాశం చూస్తారు. యాంటీబయాటిక్స్ అనేవి పురుషులతో పోలిస్తే మహిళలకు తక్కువ రోజులు వాడేలా సూచిస్తారు. ఈ యాంటీబయాటిక్స్ అనేవి ఇన్ఫెక్షన్కి కారణమైన బ్యాక్టీరియాను చంపేస్తాయి. మీకిచ్చే యాంటీబయాటిక్స్ అనేవి మీకొచ్చిన ఇన్ఫెక్షన్కి మరియు మీ ఆరోగ్య సమస్యకు సంబంధించి ఏవి ఇవ్వాలి అని వైద్యులు నిర్ధారిస్తారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మీలో తీవ్రంగా ఉంటే యాంటీబయాటిక్స్ అనేవి డాక్టర్ సూచిస్తారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ తీవ్రతకు ఇవే ఉత్తమ మార్గం. ఇక స్వల్పంగా ఉంటే మాత్రం డాక్టర్ని అడిగి యాంటీబయాటిక్స్ లేకుండా ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు. యాంటీబయాటిక్స్ అనేవి ఎంత అవసరం ఉన్నప్పటికీ అవి సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా కలిగి ఉంటాయి. దద్దుర్లు రావడం, వికారం, అలాగే విరేచనాలు లాంటివి వస్తూ ఉంటాయని ఆరోగ్య సంస్థ తెలిపింది. కేవలం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లాంటి వాటికే కాకుండా అన్ని ఆరోగ్య సమస్యలకు నీరు తాగటం అనేది మంచి పరిష్కార మార్గం. నీరు ఎక్కువగా తాగి హైడ్రేటెడ్గా ఉండటం వల్ల యూటీఐని నివారించడమే కాకుండా మనకు మనం చికిత్స చేసుకున్న వాళ్ళం అవుతాం. నీరు తాగటం వల్ల మూత్రం పలుసుగా మారుతుంది. తద్వారా మూత్ర విసర్జన ఎక్కువసార్లు జరిగి ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా మూత్రం ద్వారా బయటికి వెళ్తుంది. క్యాన్బెరీస్ యూటీఐకి చికిత్సలో భాగమవుతాయని లేదా అసలు రాకుండా నివారిస్తాయని చెప్పడానికి ఎటువంటి నిశ్చయాత్మక పరిశోధన లేనప్పటికీ కొన్ని అధ్యయనాలు తీయని క్యాన్బెరీస్ జ్యూస్, క్యాన్బెరీస్ సప్లిమెంట్స్ లేదా ఎండిన క్యాన్బెరీస్ యూటీఐల ప్రమాదాన్ని తగ్గిస్తాయని సూచించాయి. క్యాన్బెరీస్ లో ఉండే ప్రోయాంథోసైనిడిన్స్ బ్యాక్టీరియాను మూత్రనాళం దరులకు అంటుకోకుండా ఆపుతాయి. ఆరెంజెస్, ద్రాక్ష పళ్ళు, కివి మరియు రెడ్ బెల్ పెప్పర్స్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ విటమిన్ సి ఫుడ్ తీసుకోవటం వల్ల దీర్ఘకాల అనారోగ్యాలను నివారించడానికి, రక్తపోటు స్థాయిలను సాధారణంగా మెయింటైన్ చేయటానికి మరియు శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిల్ని తగ్గించడానికి ఈ విటమిన్ సి పనిచేస్తుంది. ఇంతగా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నందుకు విటమిన్ సిని తీసుకుంటే యూటీఐ సమస్య కూడా తీరుతుంది. ప్రోబయోటిక్స్, ఈకోలి లాంటివి బ్యాక్టీరియాను తొలగించి మంచి బ్యాక్టీరియాను భర్తీ చేయడంలో సహాయపడతాయి. ఇవి తీసుకోవడం వల్ల యూటీఐని మనకు మనం ఇంట్లోనే తగ్గించుకున్న వారం అవుతాం. అలాగే యోగాట్, చీజ్, పికిల్స్ తీసుకోవడం వల్ల ప్రోబయోటిక్స్ పొందొచ్చు. యూటీఐతో బాధపడుతున్నప్పుడు మరియు చికిత్స తీసుకుంటున్నప్పుడు మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకుండా వెంటనే విసర్జన చేయాలి. మీకు ఎంత అసౌకర్యంగా ఉన్నా కానీ మూత్రం వచ్చినప్పుడు విసర్జన చేయాల్సిందే. మీరలా ఉగ్గబట్టుకుని మూత్రాశయంలో మూత్రం నిండినా కానీ మీరు ఖాళీ చేయకుంటే బ్యాక్టీరియా పెరుగుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడి అనారోగ్యాల పాలవుతుంటారు. ఈ విధంగా మీరు ఈ పద్ధతులను పాటించడం ద్వారా యూటీఐ సమస్య నుంచి త్వరితగతిన బయటపడతారు. మేం చెప్పే ఆరోగ్య విషయాలు మీకు ఎంతగానో నచ్చాయని ఆశిస్తూ మీ HM టీవీ హెల్త్ ప్లస్ ఆరోగ్య సంజీవని.